హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ 9 రకాల ప్రసాదాలు ప్లాన్ చేసుకుంటే త్వరగా ఎలా రెడీ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ ముందు ప్రిపరేషన్స్తో ఈజీగా మనం ప్రాసెస్ చేసేసుకోవచ్చు అండి. మార్నింగ్ హడావుడి పడకుండా ఇలా ప్లాన్ చేసుకుంటే పూజ అయ్యే సమయానికి ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి మనకి. చూడండి, 9 రకాల ప్రసాదాలని నేను మీకు స్టెప్ బై స్టెప్ ముందు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టెప్ 1 ఏంటంటే ముందు రోజు నైటే గారెల కోసము ఒక గ్లాస్ పప్పు ఇంకా శనగలు, ఒక కప్పు శనగల్ని నైట్ అంతా మనం పెట్టేసుకోవాలి. ముందు నైట్ నానబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత స్టెప్ 2 ఏంటంటే గారెల పిండిని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకొని అందులో సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టెప్ 3 ఏంటంటే ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ శనగపప్పు ఇంకా ఒక గ్లాస్ బియ్యం, కొంచెం పెసరపప్పు, వీటిని మనం అరగంట ముందు నానబెట్టుకోవాలండి. పూర్ణాల కోసం శనగపప్పు, పులిహోర ఇంకా దద్దోజనం కోసం రైస్, వడపప్పు కోసం పెసరపప్పుని నానబెట్టేసుకుంటున్నాను అరగంట ముందు. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని స్టెప్ 4లో 1కి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. 4 విజిల్స్ కుక్ అయిన తర్వాత చూడండి, ఆ వాటర్ అంతా తీసేస్తున్నాను. ఇలా వాటర్ అంతా తీసేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక కళాయి తీసుకుని అందులో నేను 1కి 1.5 బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటాను. అందువల్ల కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నాను, లేదంటే 1కి 1 సరిపోతుంది బెల్లము. దీనిలో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు మనం ఉంచుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. దీనిలో నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ముందుగా మనం పౌడర్లో చేసుకున్నాం కదా పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చిశనగపప్పు మిశ్రమం బెల్లంతో కలిసిపోయేలాగా కుక్ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా దగ్గర పడుతుంది. దగ్గర పడిన టైంలో దీనిలో కొంచెం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దోశ బ్యాటర్ అంటే పప్పు 1 గ్లాసు, 2 గ్లాసులు రైస్ వేసుకొని సోక్ చేసుకొని ఒక 5 అవర్స్ దీన్ని ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్నానండి. దానిలో కొంచెం 1 స్పూన్ బెల్లము, సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. మనం రెడీ చేసుకున్నాం కదండి పచ్చిశనగపప్పు పూర్ణాల లోపల స్టఫ్ కోసం, దాన్ని చూడండి ఉండలు చేసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత దగ్గరగా అయిపోయింది. చక్కగా ఇలా బాల్స్ వచ్చేస్తున్నాయి. లూజ్గా ఉంటే పూర్ణాలు రావండి. సో ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి, బాగా థిక్గా అయిపోవాలి, దగ్గర అయిపోవాలి. ఇలా బాల్స్ తీసుకొని మనం ఈ బ్యాటర్లో వేసేసుకోవాలి. వేసుకొని స్పూన్ సహాయంతో కానీ లేదా చేతితో కానీ కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో నేను పూర్ణాలు వేసేసుకుంటున్నాను. నీట్గా ఇలా పూర్ణాలు వేసేసుకోవాలి. నేనైతే స్పూన్ యూజ్ చేశానండి, చేతితో కూడా మంచిగా వేసుకోవచ్చు. పూర్ణాలని 2 వైపులా దొర రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కాల్చుకొని తీసేసుకోవడమే, అంతే. ఒక ప్రసాదం రెడీ అయిపోయిందండి. పూర్ణం బూరెలు రెడీ అయిపోయినవి. తర్వాత మనం పూర్ణాల కోసం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, దోశ బ్యాటర్, ఇందులో ఇంకొక స్పూన్ బెల్లం వేసుకొని బెల్లం బోండాలండి అమ్మవారికి. ఇది కూడా నైవేద్యంగా పెట్టవచ్చు, బాగుంటుంది. ప్లస్ మనకి ఇంకొక ప్రసాదంలా యాడ్ అవుతుంది. బెల్లం బాగా మిక్స్ చేసుకొని చేతులతో ఇలా మనం చిన్న చిన్న బోండాల్లా వేసుకుందాము. తీపి బోండాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కాగిన ఆయిల్లో బోండాల్లా వేసుకుందాము. తీపి బోండాలు వేసేసుకుందాము. ఇది కూడా ఒక రకంగా ప్రసాదంగా రెడీ అయిపోతుంది మనకి. ఇలా మొత్తం వేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తరువాత రైస్ స్టెప్ 5 ఏంటంటే ముందుగా అరగంట నానబెట్టుకున్న రైస్లో 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. విజిల్ ఆరిపోయిన తర్వాత చూడండి, రైస్ మంచిగా కుక్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 1కి 2 వేసుకున్నానండి వాటరు. దీన్ని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగంతో మనం పులిహోర కలుపుకుంటాము, ఇంకొక భాగంతో దద్దోజనం చేసుకుంటాము. పులిహోర కోసం ఇలా సపరేట్ చేసేసుకుంటున్నాను.
ఇలా పులిహోర కోసం తీసుకున్న తర్వాత మిగిలిన దాన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే గరిటె సహాయంతో మెత్తగా ఇలా మెదుపుకోవాలండి. ఇలా మ్యాష్ చేసేసుకుంటే దద్దోజనానికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం దద్దోజనం కోసం మ్యాష్ చేసుకోవాలి. గరిటెతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను మెదుపుకొని. ఇప్పుడు పులిహోర కోసం తీసుకున్న రైస్లో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని వేడి మీదనే ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఉప్పు మొత్తం అన్నానికి పట్టేసుకుంటుంది. లేదా మీరు రైస్ ఉడికించేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది. సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. నేను పెద్ద నిమ్మకాయ తీసుకున్నానండి. నాకైతే 1 సరిపోతుందని 1 వేసుకున్నాను. పులుపుని బట్టి వేసుకోండి, నిమ్మరసాన్ని బట్టి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీనికి తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని కళాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో ముందు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు మనకి దూర రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని పక్కన రైస్ మీద పెట్టేసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఇంగువ, అలానే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ మీద ఈ తాలింపు మొత్తం వేసేసుకొని మొత్తం కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఇంకా తాలింపు అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పులిహోర రెడీ అయిపోయిందండి. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి దద్దోజనం కోసం, దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నాను. మీగడతో సహా వేసుకున్నాను. అలానే 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. దద్దోజనం కోసం 1/2 కప్పు రైస్ అయితే 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు, కమ్మటి పెరుగండి, పుల్లటిది అస్సలు పనికిరాదు, వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దీనిలో తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో జీడిపప్పు పలుకులను కూడా వేసుకుంటాను. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి. జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకొని, కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. దానిలో కొంచెం 1/2 స్పూను ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకొని మిక్స్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న దద్దోజనంకి వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. అంతేనండి, దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకుందాము. తరువాత స్టెప్ 6 ఏంటంటే, ముందు రోజు నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం కదండి శనగలు, వాటిని నీట్గా వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. అంటే మనం శనగల్ని ఇలా పట్టుకోగానే మెత్తగా ఈ స్టేజ్ వరకు కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మెత్తగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి. నేతిలో తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఇంకా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ దూరంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. పచ్చి కొబ్బరిని కూడా పచ్చివాసన పోయి దూరంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. శనగల్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే బాగుండదు. ఇలా 2 మినిట్స్ పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలను వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. శనగలు ఇలా మొత్తం మిశ్రమం అంతా పచ్చి కొబ్బరి శనగలు అంతా కలిసిపోయేలాగా కలుపుకోవడమే. మనకి అమ్మవారికి పెట్టడానికి శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తరువాత స్టెప్ 7 ఏంటంటే, స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకునండి. అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1/2 కప్పు సేమియా వేసుకొని
దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోనే జీడిపప్పులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమియా పాయసం కోసం ఇది ఇలా రెడీ చేసుకుంటున్నాను. దూర రంగు వచ్చేంత వరకు తీసుకున్నానండి. చూడండి, ఇలా దూర రంగు వచ్చేసింది, తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలో నేను 1/2 లీటర్ పాలు వేసుకున్నాను. ఇది మొత్తం పాలతోనే చేస్తామండి, నీళ్ళు అస్సలు వేయకూడదు. అమ్మవారికి పెట్టే ప్రసాదము పాలతోనే చేస్తాము. 1/2 లీటర్ పాలు, 1/2 కప్పు సేమియాకి 1/2 లీటర్ పాలు పడతాయి. ఇవి కొంచెం ఒక మరుగు వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సేమియా ఇంక జీడిపప్పు మిశ్రమం వేసేసుకొని సేమియా అంతా మెత్తగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పాలు పొంగిపోవడం అలా అవుతుంది. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, సేమియా అంతా మెత్తగా అయిపోయి పాలు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. తర్వాత నాకు పాలు దగ్గర పడిపోయినాయండి. ఇందులో 1/2 కప్పు సేమియా కాబట్టి నేను 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. ఇందులో 1 స్పూను యాలకుల పొడి వేసుకున్నాను. యాలకుల పొడి ఇంకా 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను లాస్ట్లో. అంటే 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లం కరిగిపోయి సేమియా చూడండి పాలు దగ్గర పడిపోయినాయి. మనకి అమ్మవారికి పెట్టడానికి పాయసం రెడీ అయిపోయింది. దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టెప్ 8, గోధుమ పిండితో అమ్మవారికి బెల్లం అప్పాలు చేస్తున్నానండి. 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు వరిపిండి, 1/4 కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, చిటికెడు సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ నేను యాలకుల పొడి వేసుకున్నాను. ఇదంతా ఇలా మిక్స్ చేసుకుందాము. మొత్తం పిండి ఇంకా రవ్వ కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాము. దీనికోసం బెల్లం తీసుకున్నాను. నేను మొత్తం గోధుమ పిండి, వరిపిండి, రవ్వ కలిపి 1.5 కప్పు క్వాంటిటీ తీసుకున్నాను. 1.5 కప్పు బెల్లం వేసుకున్నానండి. తీపిని టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. అలానే 1.5 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరిగిన తర్వాత ఇలా ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి పిండి వేసుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం పిండి మిశ్రమం మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అంటే ప్యాన్ నుంచి మనకి ముద్దలాగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో కాదు. దీనిలో నెయ్యి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా చూడండి, మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి, ప్యాన్ నుంచి ఇలా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత అప్పాలు ఫ్రై చేసుకుందాము. దీన్ని నేను మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టెప్ 9లో పెరుగు ఆవడ కోసం 1/2 లీటర్ కమ్మటి పెరుగు తీసుకున్నానండి. దానిలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. అంటే ఎక్కడ పెరుగు తొలపలు లేకుండా నీట్గా ఇలా విస్కర్తో చేసుకుంటున్నాను. కమ్మటి పెరుగు అయితే బాగుంటుందండి. ఇలా విస్కర్తో నీట్గా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గారెల పిండి తీసుకున్నానండి. గారెల పిండిలో సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని పెట్టుకున్నాను కదా, అందులోనే జీలకర్ర ఇంకా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయండి. చూడండి, ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే గారెలు మంచిగా ఫ్లఫీగా వస్తాయి, పైన అంతా క్రిస్పీగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకొని చేతితో కానీ లేదా ఏదైనా కవర్ మీద వేసుకొని కానీ ఇలా గారెలు వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది, నేను ఇలా గారెలు వేసేసుకుంటున్నాను. పెరుగు ఆవడ కోసం వడలు రెడీ అయిపోతున్నాయి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ దూర రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ దూర రంగు వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకొని వెంటనే చల్లటి వాటర్లో వేసేయాలండి. చల్లటి వాటర్లో వేసేసి వెంటనే వాటిల్ని ఇలా చూడండి చూపించిన విధంగా చేతితో ప్రెస్ చేసేసి మనం పెరుగు మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా దానిలో వేసేసుకోవాలి.
దాన్ని ఇలా వాటర్ని స్క్వీజ్ చేసేయాలి. చేసేసి పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో దానిలో మనం వేసేసుకోవాలి. వేసేసుకొని పక్కన పెట్టుకుందాము తాలింపు కోసం. తర్వాత అదే ఆయిల్లో నేను అమ్మవారి కోసం మళ్ళీ గారెలు, ప్రసాదం కోసం గారెలు వేసుకుంటున్నాను. ఇలానే చేతితో కానీ కవర్ మీద కానీ ఒత్తుకొని గారెలు వేసుకోవాలి. వేసుకొని 2 వైపులు దూరంగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అమ్మవారికి ఇంకొక ప్రసాదం గారెలు, అది కూడా రెడీ అయిపోయింది. ఇలా స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే ఈజీగా ప్రసాదాలు రెడీ చేసుకోగలుగుతాము. తరువాత స్టెప్ 10 ఏంటంటే, ముందుగా మనం బెల్లం అప్పాల కోసం రెడీ చేసుకున్నాం కదండి మిశ్రమం. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా చేత్తో కానీ లేదా కవర్ మీద, నేను ఇలా కవర్ మీద ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. కొంచెం మందంగా ఉంటే అప్పాలు గట్టిగా అయిపోకుండా బాగుంటాయి. చూడండి, ఈ థిక్నెస్ ఉండేలా చూసుకోండి. మనకి ఫ్రై అయిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి. ఆయిల్ హీట్ అవ్వగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 వైపులు దూరంగా వచ్చేంత వరకు కాల్చుకొని గరిటె సహాయంతో ఇలా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని ఒత్తేసుకోవచ్చు. తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంకొక ప్రసాదం అమ్మవారి బెల్లం అప్పాలు కూడా రెడీ అయిపోయింది. తరువాత నేను ముందుగా మనం పెరుగు ఆవిడ కోసం రెడీ చేసుకున్నాం కదా, పెరుగు మిశ్రమానికి తాలింపు వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని కళాయి హీట్ అయిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దానిలో తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం దూరంగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చూడండి, చిటపటమంటూ ఆవాలు, తర్వాత మనకి దూరంగా వచ్చేసింది తాలింపు. దీనిలో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుంటామండి లాస్ట్లో. పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పసుపు వేసేసుకొని ఒక్కసారి దీనిలో మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం పెరుగులో యాడ్ చేసేసుకుందాము. ఏదైతే మనం పెరుగు ఆవిడ కోసం పక్కన పెట్టుకున్నామో దానిలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. ఇదంతా వేసుకొని ఒకసారి దీన్ని కలిపేసుకుందాము. కొంచెం మధ్యలో గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఆవిడ విరిగిపోకుండా నీట్గా ఉంటుంది. చూడండి, పెరుగు ఆవిడ కూడా రెడీ అయిపోయింది. వరలక్ష్మి అమ్మవారి కోసం రెడీ చేసుకున్న 9 రకాల ప్రసాదాలు, వడపప్పు ఇంకా పానకంతో సహా రెడీ అయిపోయినవి. మార్నింగ్ ఎక్కువ హడావుడి లేకుండా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ ముందుగా ప్లాన్ చేసేసుకొని చేసుకుంటే ప్రశాంతంగా రెడీ అయిపోతాయండి పూజకి. పూజ కూడా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.